హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, నిన్న మీరందరూ మన వీడియోని మస్తు మిస్ అయ్యారు. మస్తు కామెంట్స్ వచ్చినాయి. అందుకు మా తరపు నుండి సారీ అండి. అయితే మేము అనుకోకుండా టెంపుల్కి పోయినాం. ఇప్పుడు వారాహి మాతయి నవరాత్రులు కదా, సో దర్శనం చేసుకొచ్చుకుందామని పోయినాం. ఈ అక్కడనే లేట్ అయిపోయింది దోస్తులు, అందుకే వీడియో చేయలేదు. ఇక నిన్న నైట్ అట్లా చూస్తారు కదా మీరు వీడియో అని పోషిది లింగిది అట్లా అప్లోడ్ చేసినాం. పోయి వచ్చేసరికి లేట్ అయిపోయింది. వీడియో చేద్దామన్నా కూడా టైం లేకుండే. కొంతమంది అన్నారు మంచిగా దర్శనం చేసుకొని రండి, మీకు దర్శనం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నారు. చాలా థ్యాంక్స్ అండి, మాకైతే మంచిగా దర్శనం అయింది. మీకు లాస్ట్లో వీడియో కూడా పెడతాము, అంటే ఒకటి హారతీయంగా మేము వీడియో తీసినాము. సో అది మీకు చూపిస్తాము, చూడండి. అది ఎక్కడో తెలిసిన వాళ్ళైతే కింద కామెంట్ చేయండి. మా కోసం మా వీడియోస్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం ఖచ్చితంగా వీడియోస్ మేము చేస్తాము. ప్లీజ్ దోస్తులు, మా కోసం మీరు చేయాల్సింది ఏం లేదు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే పెట్టుర్రి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మూడుండంగా వేరే మగాడితో ఉంటాయి అన్నమాట. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ జున్నుల్లా ఇల్లు ఎక్కడనో నాకు తెలియదు. ఈ నరేష్ నన్న దూరుకొని పొమ్మంటే దూరుకొని పోతాడో మరి. ఓ నరేష్, ఇగరా ఇగరా. ఏమైంది? ఇగరా అట్లట్లా పోయేద్దాం. అట్లట్లంటే ఎట్లెట్లా? గీ జున్నొల్లి లేడా, ఒకసారి చూసేద్దాం రాలేవు. గాలిల్లు నీకెందుకే? అట్టిగానే అట్లా పోయేద్దా, టైం పాస్ అయితే లేదు. ఏదో ఉన్నది కథ గాని మొదలైందా? ఆగు నరేష్, నువ్వంతా రా, అట్లా పోయేద్దాం. మమ్మీతోటి మాట్లాడితే కొంచెం టైం పాస్ అవుతుంది. సరే సరే పా. గిదే అల్లిల్లు. అవునా, ఏమైందో ఈ నరేషు గిటాచిర్రు? ఏం లేదే, అట్టిగానే వచ్చినాం. ఏం చేస్తారు? ఏం చేస్తామయ్యా, ఏం చేస్తలేం. ఈ పిల్లగాడేవాడు? మా దోస్తు సురేష్, ఈయన పేరు. అవునా, ఎప్పుడు వచ్చిండు? నేనచ్చి 10 రోజులు అవుతుందిగా. అదే అవునా, ఏమో మరిగా నేను అటు మోకయ్య అత్తలేను. మీ మనవరాలు జున్ను ఏం చేస్తాంది? ఏమోనయ్యా మరి ఏం చేస్తాందో. ఎందుకు, ఏమన్నా పనా? ఏం లేదు ఏం లేదు. అగో గీళ్ళేంటి గిటచ్చిర్రు? అబ్బా వచ్చింది కదా. ఏమైందే తాత? ఏం లేదవ్వా, ఈ ఇల్లు అట్టిగానే వచ్చిరట ఇటు. అవునా, సరే సరేలే. ఇంట్లోకి రారయ్యా, కూసుందురు. ఎందుకే? పోదంపా నరేషు. ఏమైంది నరేషు? నువ్వు మాట్లాడవ్వా, నాకు బాత్రూమ్ వస్తుంది, పొయ్యత్తా. సరేనే తాత. ఏం లేదు జున్ను, ఎందుకో ఇక సురేషు ఒకసారి పోదాంపా జున్నోళ్ళిల్లు ఎక్కడుంటది చూపియవా అంటే చూపిద్దామని వచ్చిన. అవునా, ఎందుకు, ఏం పని? ఏమో మరి నాకేం తెలుసు, సురేష్కు తెలియాలే. ఆగో ఏం పని అని అడుగుతాంది. చూసుకుంటా ఈగిలిస్తావు. ఏం లేదు జున్ను, అట్టిగానే వచ్చినా, ఇట్లా రాబుద్ది అయింది. ఇంట్లోకి రాపోయారు? ఎందుకు, నువ్వే బయటకు రాలేవు? అవునా, బయటకెందుకు? అట్లా టైం పాస్ జున్ను. నేను ఇప్పుడు ఎటు రాను గాని. నువ్వు మాట్లాడు, గిక్కనే మా దోస్తుంటాడు, వాళ్ళ ఇంటికి పోయేస్తా నేను. పో. ఎందుకు వచ్చినావు? నువ్వు చెప్పకుండా వచ్చినావు కదా షేన్ల నుండి, మరి ఏం చేస్తున్నావు అని వచ్చిన ఇటు. ఎందుకో నిన్ను చూడాలనిపించింది. అవునా, సరేలే. నీతో మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది జున్ను, అందుకే నిన్ను చూసి మాట్లాడి పోదామని వచ్చిన. ఎందుకు, అసలు నీకు నాకు పరిచయమే లేదు. నాతో మాట్లాడితే నీకెందుకు మంచిగా అనిపిస్తుంది? ఇక కొన్ని పరిచయాలు అంతే ఉంటాయి. సరే, మరి ఇంట్లోకి రాకపోయినావు? అద్దు, ఆయనతో మీ నానమ్ముండు తాత వేరే ఏమన్నా అనుకుంటారు కావచ్చని భయం అవుతుంది. వాళ్ళు ఏమనరు? ఎందుకు గాని? అయ్యో నరేష్ వేండా? ఇప్పుడే వాళ్ళ దోస్తుల ఇంటికి వేయత్తాను వేండే తాత. మరి ఈ పిల్లగాన్నేమో ఎండలు నిల్చోబెట్టి మాట్లాడుతున్నావు బిడ్డ, ఇంట్లోకి రమ్మనపోయినావు. ఏమో రాడట, ఇక పోతాడట. మళ్ళత్త. సరే సరే వెళ్ళు. ఏమైందే బాపు, మొత్తం కనబడతానే లేవు. 2 రోజులు జ్వరం వచ్చిందయ్యా, అందుకే పొలం కాడికి రాలేదు. గదే మరి అతనే వచ్చింది, పొలం కాడికి వచ్చి కరెంట్ పెట్టింది. మరి నువ్వేటి పోయినవని నేను అనుకుంటి. ఇక జ్వరం వచ్చి లేవలేదు నేను, ఆ బిడ్డనే వచ్చి పెట్టింది. అవునా, సరే తీయాలి. అత్తబాయే మరి పొలం కాడికి?
వేరే పని ఉందయ్యా ఇంటికాడ, మరి అత్తను రాను. ఏం పని? ఏగా బాత్రూంలో నీళ్ళన్నీ పోతలేవు, అయితే మా బిడ్డగా పిల్లగానికి చెప్పి రమ్మన్నది, ఆయన అంత అవుతాడట కదా, అయితే అత్త అని అన్నాడు ఆ పిల్లగాడు. ఇక ఆ పిల్లగానితోటి ఉండాలి కదా, నీళ్లు పోయి పాడైతలేవు, ఏమైందో ఏమో. ఓహో సరే సరే ఓ బాపు, ఏమైందవ్వా? అరే ఏమైందే చెప్పి రమ్మంటే ఇటే వచ్చి ముచ్చట పెడుతున్నావు. చెప్పిన బిడ్డ అత్త అన్నాడు పిల్లగాడు. అవునా, మరి అమ్మ నేను పొలం కాడికి పోతాం, అదే ముచ్చట చెప్పుదామంటే ఇగత్తలేవు అగత్తలేవు. ఏ అగ్గి పిల్లగాడు కలిసిండు మాట్లాడుతున్నావ్వా? సరే సరే పోతే ఓర్రి, మరి నేను ఉంటా పోయి ఇంటికాడ, ఆ పిల్లగాడు అత్తే ఆ పిల్లగానితోటి. సరే. ఏమైంది లత, ఏడికచ్చే కథ? ఏమో మరి ఇయ్యాల అయితే తెలుస్తుందిగా, మరి జున్ను అయితే ఇంకా మా ఇంటికి రాలేదు, అత్తదో రాదు. అవునా, అంతేనా? సరే సరేలే, ఇక నేను కూడా అటే అన్నం తిని పొలం కాడికి వెళ్ళి వస్తా కానీ. సరే సరే. లతక్క పొలం కాడికి పోతుందో, నేను కూడా పోతే మంచిగా ఉండు కానీ ఊకెందుకు వస్తుందో అని ఆమెకు డౌట్ వస్తుంది. మళ్ళీ ఆయనతో ఆమె ఎవరితోటి చెప్పదు కదా, పోదామంటే భయం అవుతుంది. ఫోన్ వస్తుంది, ఎవరు చెప్తారు? హలో హలో జున్ను, చెప్పు. ఏం చేస్తున్నావు? ఏం లేదు. అవునా, తిన్నావా మరి? ఉప్మా చేసింది నానమ్మ, అయితే తిన్నా. అవునా, సరే సరేలే, వస్తున్నావా పొలం కాడికి? రావట్లేదు. ఎందుకు? రావచ్చు కదా టైం పాస్. ఏమో మరి లతక్క ఏమనుకుంటుందో ఊకే వస్తే అని. అవునా, నీకు ఫోన్ చేయలేదా రమ్మని? లేదు చేయలేదు కదా. నేను చేయమని చెప్పాలా మరి? అద్దు గాని నాకు రాబుద్ది అయితే లేదు, ఈరోజు ఇంటికాడనే ఉంటా. గట్లా నాకు జున్ను, రా టైం పాస్ అవుతుంది జరసేపు. ఎందుకు నువ్వు ఊకే నన్ను రమ్మంటున్నావు అసలు? వట్టిగానే రా జున్ను. సరే సరే రా ఖచ్చితంగా. సరే. ఈయనే నన్ను ఊకే రమ్మంటుండానంటే నన్ను ప్రేమించుతుండు కావచ్చు, అదేదో ముచ్చట నాకు చెప్పచ్చు కదా, మరి ఎందుకు దాచిపెడుతుండు? ఎప్పుడు చెప్తాడో ఏం కథనో, వేడి చేద్దాం. మా అమ్మ కడుపు నొత్తుంది అనబట్టే ఇప్పుడు నేను ఒక్కదాన్ని పోవల్లా ఏంది చేను కాడికి, ఇక ఊక తప్పది, మరి ఏం చేద్దాం. ఎటు పోతున్నావు లత? చేను కాడికి పోతున్నావా? అవును పోతున్నా. ఎందుకు? ఉట్టిగానే మేము కూడా అటే వస్తున్నాం గాని గజున్నుకు ఫోన్ చేసి రమ్మనకపోయినావు. ఆమెందుకు ఊకత్తదా ఇక పొలంలో కాడికి? నీకే టైం పాస్ అవుతుంది కదా ఆమె వస్తే. ఏంది మరి ఊకే ఆమె గురించి అడుగుతున్నావు? ఎందుకు నీకు అంతగానం ఆమె గుర్తుకొస్తుంది? అట్టిగానే లత. చెప్పు, నిజం చెప్పు. ఊకే ఆమెను రమ్మని చెప్పు, ఆమె వచ్చిందా అని అడుగుతున్నావు. ఎందుకు? ఆమె అంటే ఇష్టమా ఏంది నీకు? అదేం లేదు గాని. అదే ఉన్నట్టున్నది, ఆమె వచ్చినప్పటి నువ్వు నన్ను టార్చర్ చేసుడు తప్పింది. నిజం చెప్పు, నేనేమనుకోను గాని. ఆమె ఉంటే మంచిగా అనిపిస్తుంది, ఆమెతో మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది, అందుకే అంటున్నా. ఇక మంచిగా అనిపిస్తుందంటే ఆమె మీద ఏమన్నా మొదలైంది ఏంది నీకు? చెప్పు, మొదలైందంటే సెట్ చేయడానికి నేను కూడా ట్రై చేస్తా నీకు. నిజంగా ఎత్తవా లత? చేస్తా. చెప్పు. నీకు ఆ పెళ్లి ఇష్టమైతే ఆమె నిన్ను ఒప్పుకునేటట్టు నేను చేస్తా, మంచిగా లగ్గం చేసుకుందరు, సరేనా? ఆమె ఎట్లుంది చూసినావు కదా ఫ్యాషన్ గా, ఆమెకు నీకు మంచిగా సెట్ అవుతుంది. నిజంగా సెట్ చేస్తావా లత? అరే నిజమే చెప్తున్నా కదా, సెట్ చేస్తా అని. నీకైతే మొత్తం నా మీద ఫీలింగ్స్ అన్ని పోయినాయి కదా. పోయినాయి గాని మరిగా నాకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, ఏమో నువ్వు నా ఎంబడబడితివి. గా సొంటోళ్ళ పొల్ల ఎంబడి ఎప్పుడన్నా సుంది పడితే నీకు ఎవరో ఒక పొల్ల పడకపోనా? ఇక నీకు ఇక్కడికి బాగున్నత్తి. జొన్నోళ్ళకు కూడా మస్తు ఆస్తుంది, వాళ్ళ అయ్యా హైదరాబాద్లో చేస్తాడు, మంచిగా నీకు మా ఇస్తారు, ఇక నీకు కూడా ఫుల్ ఆస్తుండే. అయ్యో, నువ్వు ఇప్పుడే పెళ్లి కాడుకోతున్నావా? ఆమె ఒప్పుకోవద్దా ఏంది నాకు? ఒప్పుకుంటది. ఒకసారి మీ ఇంటికి తీసుకపో, మీ ఇల్లంతా తిరిగి చూపియ్యి, ఇక ఇల్లు చూసి ఫ్లాట్ అయిపోతుంది. నువ్వు రావా? నువ్వు నామే ఇద్దరు రారి పోదాం. నేనెందుకు? నాకు పొలం కాడ పనులు లేవా ఏంది? ఫస్ట్ మా ఇల్లు చూపించినాక మెల్లగా ప్రపోజ్ చేస్తా. నువ్వు ఎప్పుడన్నా చెయ్యి, నీ ఇష్టం అది. లతా, జున్నుకొక్కసారి ఫోన్ చేయవా పొలం కాడికి రమ్మని? చెయ్యాలా? చెయ్యరాదు ప్లీజ్. చేస్తా కానీ నువ్వు ప్లీజ్ అనుడు ఎందుకు? చేస్తా. హలో జున్ను. లతక్క ఏం చేస్తున్నావురా? తిన్నావా అన్నం? టిఫిన్ చేసిన లతక్క. పొలం కాడికి అత్తవార పోతున్నా, మా అమ్మున్న మా బాప ఎవ్వరు రారట, నేను ఒక్కదాన్నే ఉన్నా, వస్తావా?
సరే లతక్క వస్తా, నువ్వు ఇటుకు నడుచుకుంటారా, ఇక్కడ కలుస్తా. వస్తానరా. సరే లతక్క. అత్తదట నీ పిల్ల. అయ్యో లత, నా పిల్ల అనబడుతుంది ఈ అవ్వ అసలుకే లేదంటే కొసరికి ఎసరు పెట్టబడుతుంది నువ్వు. అన్నైతే పావే. సరే గాని లత, ఆమె నాకు కొంచెం ఒప్పుకునేందుకు ట్రై అయ్యరాదు నువ్వు? ఫుల్ ట్రై ఎత్త పాయ్యల్లా. సరే సరే. ఓరి పిచ్చోడా, కొంచెం ట్రై అయ్యవా అంటున్నావు. మొత్తం ఈ నటనకు ఈ సూత్రధార అంతా నేనేనాయే. నేను మెల్లగా గెలుపుతానే కదా మీరిద్దరు ఇట్లా లైన్లకు వచ్చిర్రు. ఆ ముచ్చట నీకు తెలియకపాయే. అటు ఇటు అయితే నా ప్లాన్ సక్సెస్ కాబోతుంది. ఇక అంతకంటే అదృష్టం ఏం లేదు. ఈ ప్లాన్ సక్సెస్ అయినాక ఇక నా పని నేను చేసుకోవాలి. ఈ ఇల్లంతా ఘోరంగా ఉన్నది, మెల్లగా ఇల్లు కట్టుకోవాలి. ఇక పోదాం, ఇవాళ మొత్తం వీళ్ళిద్దరు నాటాడియాలి. వారజున్ను పాప ఏమైంది లతక్క, ఈరోజు లేట్ అయింది మరి. ఇక నేనే మెల్లగా పోదామని అనుకున్నా. ఇక సురేష్ వచ్చి నీకు ఫోన్ చేయమన్నాడుగా అర్జున్ను. ఎందుకు లతక్క? ఏమో నువ్వు ఒక్కదానివే పోతున్నావా, నీకు ఒక్కదానికి బోరు కొట్టదా, జున్నుకు ఫోన్ చేయి రాకపోదునా అని అన్నాడు. ఎందుకు ఊకే జున్ను జున్ను అంటున్నావు అని అంటే టైం పాస్ అవుతుంది కదా ముచ్చట పెట్టుకోవచ్చు అని అంటున్నా. ఫోన్ చేసి రమ్మని లత అని అన్నాడు. ఇక సరే చేస్తా అని చెప్పినా. ఇక చేసినా, ఇక నువ్వు కూడా వస్తానన్నావు. అవునా, అయినేందో నా ఎంబడబడతాండే ఇందులో తక్క. నిన్ను ప్రేమించుతాండు కావచ్చురా, నాకైతే గట్లనే అనిపిస్తాయి. నువ్వు వచ్చినప్పటి సుంది ఆయన కథలే వేరున్నాయి. ఊకోతీలా తక్క, ప్రేమిస్తే ఆయన నాకు ఎప్పడా అయినా గైనే నన్నెందుకు ప్రేమించుతాడు, నువ్వు భలే మాట్లాడుతున్నావు. ఆయనకు పెళ్లి లేదా, నీకు పెళ్లి లేదాయే, అందుకే నీకు లైన్ కొడతాడు కావచ్చురా. ఊకోతీలా తక్క, నువ్వు అని గమ్మత్ మాట్లాడుతావు. నిజమేరా. సరే సరే పోదందా. తిన్నవా నర్సక్క? తిన్ననే పుష్ప, నువ్వు తిన్నవాయే? తిన్న నర్సక్క. ఇక ఇంట్లో ఏం పని లేదు, మరి నువ్వేం చేస్తున్నావా అని వచ్చి కూర్చున్నా. నాకేదో ఫోన్ వస్తుంది, ఫోన్ ఎవరో ఎత్తారు. హలో హలో అక్క. అక్క అని అంటారు, ఎవరుల్లా? నేను మీ తమ్మున్నే, మర్చిపోయినవానే? తమ్ముడేవాడు తమ్ముడు, నాకే తమ్ముడు లేడు. అయ్యో ఏందే అక్క గట్లా అంటావు? నీకు అక్క చచ్చిపోయిందని ఉండబడుతుంది తమ్ముడా. ఇప్పుడు ఫోన్ చేసి నేను తమ్ముడిని మాట్లాడుతున్నానంటే నేనేం మాట్లాడాలిరా నీతోటి? నీకు అక్క ఉన్నది ఒకటి అని గుర్తున్నాదిరా. అయ్యావ చచ్చిపోయినప్పుడే మన బంధం అనేది ఇరిగిపోయినట్టు చేసినావు. ఇన్ని రోజుల కాదికి వచ్చిందా తమ్ముడా నీకు? అయ్యో గంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నవే? నీకు పెద్దయ్య అనిపిస్తాయి కావచ్చురా. నువ్వు అవ్వ అయ్యా చచ్చిపోయినప్పటిసింది ఒక్కసారన్నా రాకపోతివి. నేను ఏదో నా అవ్వగారిల్లని పానం కొట్టుకొని 2 సార్లు వస్తే ఆ ముఖం మీద నేను పెళ్ళం తలుపులు వేసుకునే ఇంట్లోనే ఉన్నావు అని అయ్యో మరి మా అక్క వస్తుంది రమ్మని ఇంట్లోకి అని అన్నావురా. అనలేదు, కనీసం బయటకు వచ్చి కూడా అక్క అని మాట్లాడలేదు. ఇప్పుడేమిటికి ఫోన్ చేసి అక్క అంటున్నావురా బాడుకో? ఏ గవ్వన్నీ మాట్లాడక తీయే అక్క. ఇక పెళ్ళ మాట వినుకుంటా నువ్వు తోడబుట్టినోళ్ళని కూడా దగ్గరికి తీస్తలేకపోతివి. అయితే తమ్ముడా మంచిగా బతుకుర్రి. నేను ఎంత ఎడతానో నాకు తెలుసు. అదే నా అయ్యవ్వ ఉంటే నన్ను రమ్మనకపోదురా పండుక్కో పబ్బానికో సంవత్సరానికి ఒక్కసారన్నా అచ్చిపో బిడ్డ అనందరూ. ఇక నా అయ్యవ్వ చచ్చిపోయినప్పటిసుందే అవ్వగారి ఇల్లు చచ్చిపోయినట్టు అయిపోయింది. అయితే తమ్ముడా ఎందుకు చేసినావు, ఏమిటికి చేసినావు ఫోను? ఏం లేదక్క, ఇల్లు కట్టుకుంటానా, అయితే కడప పెడతావేమో అని ఫోన్ చేసిన. నేనెందుకు పెడతారా కడప? నేను కడప పెట్టేతే మెచ్చే అంత మీరు ఉన్నారా? మీది హై లెవెల్ ఆయే. పెట్టించుకో ఎవరితోట అన్నా, నాతోటేం పని? అందుకే ఫోన్ చేసినావా గిన్ని రోజులకు అక్క అని? అక్క చచ్చిపోయింది, అవ్వ చచ్చిపోయారు కదా నీకు. వాళ్ళతో పాటు అక్క కూడా చచ్చిపోయింది అనుకోరా? అయ్యో గంత పెద్ద మాటలు మాట్లాడకే. మీకు పెద్దయ్య అనిపిస్తాయిరా, మీకు పెద్దయ్య అనిపిస్తాయి. మీకు పైస ఎక్కువైంది. ఇప్పుడు తోడబుట్టినోళ్ళు మీకు అద్దు. నీ పెళ్ళానికి నీ అవ్వ దాని అవ్వగారు ఉంటే అయిపోయాయి, దాని అవ్వగారు దాని చెల్లెళ్ళు దాని అక్కలు దాని తమ్ముళ్ళు ఉంటే అయిపోయాయి. నువ్వు కూడా వాళ్ళతోటే ఏగబడుతుంది. అయ్యో మరి కనీసం నువ్వేం పెట్టకుండా కూడా అక్క అని వారంకో 10 రోజులకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే కడుపు నిండు కాదురా. తోడబుట్టిన తోడు దొరుకుతాదిరా తమ్ముడా. అయితే మన తల్లి తండ్రి కడుపులా ఇద్దరమే పుట్టినాం. ఇక వాళ్ళు చచ్చిరంటే మన బంధం కూడా చచ్చిపోయింది. ఇక అంతే. ఇక ఇన్ని రోజులు రాఖీ గట్ట వచ్చినప్పుడు కూడా నువ్వు రూపాయి పెట్టపోతివి, పావలో పెట్టకపోతివి. అయితే నా తమ్ముడే అని నేను కట్టుకున్నా వచ్చిన. ఇక రాను తమ్ముడా, ఇక రాను, నీ ఇంటికి రాను, నీ ఇంట్లో అడుగు పెట్టా. ఇక నాకు ఫోన్ చేయకు తమ్ముడా. బావకు తెలిసిందనుకో బావా ఉంచడు ఇక. అయ్యో గట్లంటనేవేందే అక్క? అట్లాను లేడు ఎట్లాను లేదు, నా పని ఉన్నది ఉండు. ఏమైంది నర్సక్క? మీ తమ్ముడా ఫోన్ చేసినోడు? అవునే పుష్ప, మా తమ్ముడేనే ఫోన్ చేసినోడు. ఆయనకి ఇన్ని రోజులకు అక్కడికి వచ్చింది అనుకొని చేసిండని నేను అనుకున్నా కానీ వాన అవసరానికి వాడు చేసిండు. వానికట ఇల్లు కట్టుకుంటున్నట, కడప పెట్టడానికి నాకు చేసిండు. అయ్యో
బాధపడేకి నర్సక్క. ఇక బాధ అనిపించదాయే. అయ్యా అవ్వ ఉన్నప్పుడే తమ్ముడైనా అక్కైనా చెల్లైనా పుట్టినిల్లైనా అయ్యా అవ్వ వచ్చిరంటే మనల్ని ఎవ్వడు కానడే. బాబు బాబు నన్ను వదిలిపెట్టి పోయిరానే బాబు. అమ్మా మీరుంటే నాకు పుట్టినిల్లు కావచ్చే అమ్మా. నేను ఎటు పోకుండా ఎటు రాకుండా ఇది కాదే అమ్మా. ఉన్న ఒక తమ్ముడిని అమ్మా అది దూరం చేసింది కాదే అమ్మా. ఆగు నర్సక్క ఆగు. ఇక వాళ్ళు పోయే కాడికి వాళ్ళు పోయిర్రు, ఇక మనం పోమా? ఎందుకు ఆడు ఫోన్ చేసే వరకు మా అమ్మ బాబు గుర్తుకొచ్చే. ఉన్నప్పుడు బిడ్డ ఒకసారి వచ్చిపోయే నీ బాధ్యతని కాళ్ళు మొక్కుతావే అందరూ. నాకు పందిరకాయ ఎప్పుడు ఒకసారి పోదును. ఇప్పుడు పోదామంటే ఆడు లేకపాయే. నాకు పుట్టినిల్లు లేకపాయే. అయితే నర్సక్క మరి ఏం చేద్దాం? అయ్యా అవ్వ ఉన్నన్ని రోజులే పుట్టినిల్లు అనేది, తర్వాత ఎవడు కానడు గాని మనల్ని ఏడవకు. అయ్యో లతక్క ఇక్కడ కుప్పడి పండ్లు చెట్లు ఉండే కదా, ఏమైనాయి? కొట్టేసిర్రా రాజన్నోళ్ళు. అవునా, ఎందుకు? మంచిగా ఉండే అవి తీయ కాయలు. ఏమో ఇక. హాయ్, ఆగో నువ్వెప్పుడు అత్తివి? ఇప్పుడే వచ్చిన బండేసుకొని. ఎంతసేపు? నా కోసమే అత్తుండినా. నీకేం పనయ్యా? ఏమో గీడికొచ్చినావు. నరేష్ రాలేదా? నరేష్ గాడు ఇప్పుడే అన్నం తింటాండు. తిని మెల్లగా నడుచుకుంటా అన్నాడు. ఇక నేనే వచ్చిన. అయ్యో నీకింత ఎగిరితం ఏం పడిపోతాందని ఉరికొచ్చినావు మరి? అట్టిగానే వచ్చిన. సరే సరే తీయలేవు. మరి మీ ఇంటికి పోవా? ఇక ఇటే ఉంటావా ఏంటి? పోతా గాని మా ఇంటికి మిమ్మల్ని కూడా తీసుకుపోతా. అత్తరా చూద్దురు. మాది పెద్ద బిల్డింగు, చూస్తే పరిశాన్ అవుతారు. అవునా? అవునవును. ఓ లత, గా జున్నుని తీసుకొని రా ఒకసారి మా ఇంటికి. ఇక నువ్వు ఇన్నే ఉండబడుతుంది. మీ ఇంటికి మేమెట్లా వస్తాం? మీ ఇల్లెన్నో మాకు తెలియదాయే. అయ్యో ఎందుకు తెలియదు, ఇంకా పోస్ట్ ఆఫీస్ దిక్కు. అవునా, అత్తంలే. నేను కరెంట్ పెడతారా జున్ను, అత్తవా? అత్తది పోలేవు నువ్వైతే. వామ్మో ఇదేం చేస్తాడు నన్ను. మాట్లాడుకోరు. ఏమైంది? నువ్వెప్పుకొని ఎందుకు వచ్చినావు? మరి నరేష్ తోటి వస్తే అయిపోవు కదా. ఇక నువ్వు వస్తున్నావని వచ్చేసినా. నువ్వెందుకు ఇట్లా నా వెనకాల పడుతున్నావు? చెప్పు. లతక్క దగ్గరికి పోయి నువ్వే ఫోన్ చేయమన్నవాట కదా. జున్నుకు ఫోన్ చేయి రమ్మని చెప్పు అని చెప్పినవాట కదా. అవును. ఎందుకు మరి? ఎందుకు అట్లా చేస్తున్నావు? అట్టిగానే జున్ను, నిన్ను చూడాలనిపిస్తుంది, నీతోటి మాట్లాడాలనిపిస్తుంది, అందుకే చెప్పినా. ఇప్పుడు ఏమైంది? ఏం కాలేదు గాని. మా ఇంటికి రా ఒకసారి. మా ఇంట్లో పని మనుషులు తప్ప ఎవ్వరుండరు. అమ్మ నాన్న నాకు ఎవ్వరు లేరు. ఇక తెలుసు కదా నా గురించి. ఒకసారి మా ఇంటికి రా జున్ను, చూసేవు మా ఇల్లు ఎట్లుంటుందో. అవునా, సరే సరే వస్తలే. ఈ డ్రెస్ బాగుంది జున్ను నీకు. అవునా, థ్యాంక్స్. నువ్వు మస్తుంటావు జున్ను నిజంగా. నీ మనసులో ఎవరన్నా అబ్బాయి ఉన్నారా? ఎవరినన్నా లవ్ చేస్తున్నావా నువ్వు? లేదు, నాకు అట్లాంటి అలవాట్లు ఏం లేదు. అంటే నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా, మరి నీకు ఎవరన్నా ప్రపోజ్ చేసిర్రా అని. చేసిర్రు కానీ నేను అందరినీ రిజెక్ట్ చేసిన, నాకు నచ్చాక. అవునా, ఎట్లాంటి అబ్బాయి కావాలి మరి నీకు? నేను ఓకేనా? ఏంది? ఏం లేదు. నీకెవరన్నా ఉన్నారా మరి గర్ల్ ఫ్రెండ్స్? నాకే ఫ్రెండ్స్ లేరు. ఇక నువ్వే మరి నాకు గర్లు ఫ్రెండ్ అంటే. కాదు, నువ్వు గర్లు కదా, నాకు ఫ్రెండువు, గర్ల్ ఫ్రెండువు, గట్లా అంటున్నా జున్ను. ఓహో సరే సరే. నువ్వు గట్ సైడ్ చూసినావా? మంచిగా వాటర్ చెట్లు సూపర్ ఉన్నాయి. అటు పోదాందా జున్ను? ఎందుకు? మళ్ళా లతక్క వస్తే ఎటు పోయిందో అనుకుంటది. ఏమనుకోదు, ఇక్కడనే కనిపిస్తాం మనం దా. సరే సరే. ఏటో పోతురు కదా, పోనీ పీకని. మనసులు కలవనల్లయి. నేను పోయి డిస్టర్బ్ చేయొద్దు. ఇల్లు జల్దీ ఒకరినొకరు ప్రపోజ్ చేసుకునుడు, ప్రేమించుకునుడు స్టార్ట్ చేస్తే నేను నా పనులు మొదలు పెట్టుకోవాలి. నాకు ఇంకా ఫుల్ పనులు ఉన్నాయి. ఇక దగ్గర 99% సక్సెస్ అయినట్టే. మరి ఈ ప్రపోజ్ చేస్తే ఆ జున్ను ఒప్పుకుంటుందా లేదా? దేవుడా ఆ జున్ను ఒప్పుకోవాలి. వాళ్ళిద్దరికి పెళ్ళే కానీ ఇక ఏమన్నా కానీ. మళ్ళీసారి కూరగాయలన్నీ పెరిగినాయి. ఇవన్నో ఇద్దరు మనుషులు పెట్టిపించి తెంపిపించి మళ్ళీ మార్కెట్లో పోసి రావాలి. సొరకాయలు కూడా కాసినట్టున్నాయి కానీ తెంపుదాం. తెంపి మనిషి కోటి ఇస్తే ఇంటికాడ పైసలు ఇస్తారు కదా. ఓ ఇద్దరు ముగ్గురు అడిగిర్రు తే సొరకాయలు సాంబార్ పెట్టుకుంటామని. మరి చూసక్తా ఉన్నాయో? ఆగో మళ్ళా కాసినాయి ఇవి.
ఈడో 3 ఉన్నాయి, ఆ లోపట్టుకో 2 ఉన్నాయి. ఈ 5 పట్టుకొని పోతే ఒకటి మాకైతుంది, ఓ 4 అమ్మచ్చు. నాకైతే గిట్లా పెట్టిందల్లా బంగారం అయితే మస్తు అనిపిస్తుంది. ఇక మనం పెట్టి కష్టపడి ఏం బండకపోయినాయి అనుకో అంత కోపం వస్తుంది. పాపం మా ఆయన ఉన్నప్పుడు మస్తు కష్టపడతాడు ఈ పొలంతో. అప్పుడు వచ్చిన పంట అసలు ఏం రాకపోయేది, మస్తు బాధపడ్డం. ఇప్పుడైతే అన్నీ మంచిగానే వస్తున్నాయి దేవుని దయ వల్ల. ఏంటిది అది సప్పుడు? అయ్యో భయపడ్డది ఏంటి? ఓ రాజు నువ్వేనా? ఒకసారి కుయ్యనంటివి నాకు భయమైపాడాయే. హే అట్టిగానే అన్నా లత, భయపడ్డావా? భయపడితే నేను. ఏమైంది ఇటు వచ్చినావు? ఒక సొరకాయ ఇయ్యరాదు? అయ్యో నువ్వు అడగల్లా, నన్ను తెంపకపో, నీ ఇష్టమైనది. అయితే మరి అమ్మ సొరకాయ గారెలు ఎత్తదట, మా పిల్లలు ఏమని అన్నారు. ఇక మరి చేనులకే ఉంటే తీసుకురా లేకపోతే కొనుక్కరా అని చెప్పింది. ఇక నాకు టక్కన ఇవి గుర్తుకొచ్చినాయి. మరి ఉన్నాయా లేవా అని నేను ఇటు వచ్చినా. అంత లోపటినే నువ్వు కనబడ్డావు. ఏమైంది ఇలా రాలేదా జున్ను మేడం? అయ్యో వచ్చింది కాదు రాజు. అవునా, ఎటుబాయ్? మళ్ళా వాంతోటే ఆడ ముచ్చట పెడతాంది. ఇక నేను ఇటు మొక్కే వచ్చిన, పొలం కాడ కరెంట్ వచ్చినా, మరి కూరగాయలు ఇటు చూద్దామని ఇటు వచ్చిన. సొరకాయలు గల్ 2-3 అడిగిన ఇంటికాడ మరి తెంపుదామని వచ్చిన. అంతేనా? మొత్తం ప్లాన్ వర్కౌట్ అయినట్టేనా? ఇక అయినట్టే. వాడు నా ఇంటికి వచ్చి నాతో మాట్లాడింది కాదు, ఆమె అంటే నాకు ఇష్టమే, ఆమెను ఇట్లా వడగొట్టాలి నేను అని మాట్లాడుతుండు. నువ్వు ఎప్పుడు ఇష్టం అని చెప్తే నేను ఆమె నీకు సెట్ చేస్తాను నేనన్నా. అవునా లత, మంచి పని చేసినావు పో. ఈ ఐడియా భలే వచ్చింది నీకు. ఇక నీ పాత్రనైతే ఇంకా మస్తు సక్సెస్ అయింది. ఫోన్ల నంబర్లు ఎక్స్చేంజ్ చేసి ఇట్లా ఏమన్నాడు జున్ను ఏమన్నదని చెప్పుడుతో అది ఇంకా వర్కౌట్ అయిపోయింది పో. ఏదో తీలత, నీకు వాని గండం తప్పి నీది నువ్వు బతుకుతే అదే చాలు. చూసుకుంటా హాయిగా ఉండొచ్చు, నాకు కూడా ఏ టెన్షన్ ఉండదు కదా. అయ్యో రాజు, నా గురించి నీకెందుకు టెన్షన్? అట్లా కాదు లత, అయ్యో పాపం మంచిగానే బతుకుతుంది కదా, పిల్లల్ని చూసుకొని పని చేసుకుంటుంది అన్నట్టు ఉంటది. ఇక గిసొంటోడు నీ ఎంబడబడితే రాక్షసుడు కదా ఎంబడబడ్డట్టు ఎప్పుడు నీ ఎంబడ ఏదో ఒకటి చేసుకుంటుంటా అంటే ఇక చుట్టుపక్కల వాళ్ళకి చూసిన వాళ్ళకి కూడా మాకు ఎట్లా అనిపిస్తుంది గట్లా అంటున్నా. అవునా రాజు, సరే సరేలే. ఈడు చెప్పనా, దాంట్లో మునుగుతే ఇక నాకు మస్తు పనులున్నాయి, ఆ పనులన్నీ చేసుకోవాలి. ఇల్లంతా వర్షం కొడితే బాగా ఆరిపాడైతుంది. ఇల్లన్నా కొంచెం సదిరిపిచ్చుడో కట్టుడో వెయ్యాలి. ఆహా, కట్టేంత పైసలు ఉన్నాయా లత? అవి జమ ఎత్తలేనా రాజు, ఎట్లనో కట్టపడాలి. సరే సరే తీయి. ఇక జున్ను నన్ను వాళ్ళ ఇంటికి రమ్మంటుండగా అది వాడు నా ఇల్లు చూసన్న జున్ను ఫ్లాట్ అయ్యి నాకు ఒప్పుకుంటది కావచ్చు లత, ఒకసారి తీసుకొని రా అని అంటాడు. అవునా, పోతావా మరి? నువ్వు వాని ఇంటికి పోవడం నాకు ఇష్టం లేదు లత. పోతా, ఆమె నల్ల జొరగొట్టత్తా కథం. నీ తెలివి పాడుగాను, గింత తెలివి ఎక్కడి నుండి వచ్చింది లత? ఆగో మరి ఏమనుకుంటున్నావు, ఇయ్యాల రేపు మంచిగా బతకాలంటే మనల్ని ఎవడెవడు చెడగొడుతుండో వాడిని ఇంకా చెడగొట్టే ప్రయత్నాలు మనము ఎక్కువ ఆలోచించి చెడగొట్టాలి గంతే. మరి మన జోలికి రావద్దు గంతే. సరే తీ, మేడం గారు జోరు హుషారైర్రిగా, మస్తు సంతోషంగా ఉన్నట్టున్నారు కదా. అవునవును, నాకైతే బొచ్చడి పనులున్నాయి రాజు. ఇక వీని టెన్షన్ తోటే నేను ఏ పని ముందుకు పడి వేయలేకపోతున్నా. వీని టెన్షన్ కొడితే నా పనులు నేను చేసుకోవచ్చు కదా. ఆహా, సరే సరేలే. సొరకాయ తెంపుకోమంటావా తెంపిస్తావా? నువ్వు తెంపుకుంటావా? తెంపుకో, నేనెందుకు తెంపించుడు? మరి ఓనరు కదా వీటికి. నువ్వు గమ్మత్ మాట్లాడుతున్నావు రాజు. సరేగా నీ లత, నీ చేత్తోటి చేపల కూర తినక మస్తు రోజులైతుంది. ఒకసారి చేసి పెట్టరాదు ప్లీజ్? కొంచెం వేసి రాదు, నువ్వు చేస్తే టేస్టే వేరుంటది. అవునా, సరే సరేలే. సరే మరి వాళ్ళు ఏం చేస్తురో చూడపోయినావు, నేను కూడా మెల్లగా అత్త పో. పోతానటే. వావ్, నిజంగా ఇటు సూపర్ ఉంది. లతక్కతోటి ఎన్నోసార్లు వచ్చినా గానీ ఇటు ఎప్పుడు తీసుకురాలేదు. మరిగా అంటావు జున్ను, ఇంకా మస్తున్నాయి తెలుసా ఇటు మంచి మంచి ప్లేసెస్. అవునవును, మంచిగా ఉన్నాయి నిజంగా. ఎంత ప్రశాంతంగా ఉన్నది ఇక్కడ ఇట్లా వంటలు చేసుకొని తింటే అబ్బా ఎంత సంతోషంగా ఎంత హాయిగా ఉంటుందో. చేసుకుందామా మరి జున్ను? అబ్బో వద్దు, మళ్ళా లతక్క వాళ్ళు ఏమంటారో. అన్ని నేను తెప్పిస్తా, మంచిగా వంట చేసుకుందాం తిందాం. ఏమో మరి లతక్కతోటి అని చూడు. అబ్బా కాళ్ళు నొస్తున్నాయి, కొంచెం జరుగు జున్ను, కూర్చుంటా. నేను అడుగుతా లతను గిట్లా, నరేషు ఇంకా రాజు కూడా వస్తాడు కదా ఇటు పొలంకి వెళ్ళి, ఆయనను పిలుద్దాం, మంచిగా వంటలు చేసుకుందాం తిందాం. అబ్బో ఆ రమక్కకు తెలిస్తే సీరియస్ అవుతుంది మళ్ళా. ఆమె ఏమన్నిటి వస్తుందా? వీలైతే ఆమెను కూడా రమ్మని చెప్పుదాం రాజుకు. ఆ అక్క రాదు గాని. ఎందుకు? గదే ఇక లతక్కకును ఆమెకు లొల్లిలైనాయి. అప్పట్లా లత ఉన్ను రాజు లవర్స్ అన్నట్టు వీళ్ళు మస్తు మంచిగా ఉండేటోళ్ళు. ఇక ఆ విషయం రమక్కకు తెలిసి మస్తు లొల్లిలైనాయి, పంచాయతీలైనాయి.
మరి ఇప్పుడు కూడా మాట్లాడుకుంటారు కదా. ఇప్పుడు అట్లా ఏదో మీదికి ఫ్రెండ్స్ లెక్క మాట్లాడుకుంటారు కానీ వీళ్ళు మాట్లాడుకున్నట్టు రమ్మక్కకు తెలిస్తే ఊరుకోదు, మళ్ళా లొల్లిలు అవుతాయి, మనం కూడా చెప్పొద్దు కానీ. ఏ మనకెందుకు జున్ను ఒకరి గురించి, నాకు నువ్వు ఉంటే సరిపోతుంది. ఏమైంది, ఏమో అంటున్నావు? ఏం లేదు జున్ను. ఏమైంది, చేతులు ముట్టినావు? పుట్టుడు కాదు, అక్కడ దోమ వాళ్తే ఇట్లా అన్నా అది పోయింది. అవునా, వామ్మో, ఈయన స్పర్శ దాకంగానే నాకు అంత ఎట్లనో అయింది కదా. ఏమైంది జున్ను, ఒకటేసారి హూ అన్నావు? ఏం లేదు. నువ్వు మస్తు అందంగా ఉంటావు జున్ను, గింత తెల్ల ఉన్నావు. మీ అమ్మ నాన్న కూడా తెల్లగానే ఉంటారా ఏంది? మా డాడీ ఉంటాడు, మా డాడీ లెక్కనే నేనుంటా. సురేష్. అబ్బో, రాజన్న వచ్చిండు. అన్నా నమస్తే. ఏం చేస్తుర్రు ఇక్కడ మరి? ఏం లేదే, ఈ ప్లేసు మంచిగా ఉన్నది, జున్ను ఎప్పుడు ఇటు చూడలేదట, అయితే ఇటు తీసుకొచ్చిన సూత్తా అని, ఈడ మంచిగా ఉందని ఇక్కడనే కూర్చున్నామే రాజన్న. ఏమైందే నువ్వు ఇటు వచ్చినావు? నేను మరి మీరు ఇక్కడ ఏం చేస్తుర్రని నేను వచ్చిన. బాగా చూసినవా, బండేసుకొని వస్తానన్నావు, ఎదురుగా మంచిగా కూర్చున్నావు. ఇక అయ్యో, నడుచుకుంటూ వచ్చినావు కదా, ఇంకేంది ఇక అయిన పనులు ఆయన ఉన్నాడు, నీ దగ్గరికి ఏం వస్తాడు నరేషు? నేనేం పని మీద ఉన్నా రాజన్న. జున్ను, లతక్క ఇక్కడున్నా, ఇట్రా. ఈ అవ్వ ఇళ్ళ కథ మంచిగున్నది పో. ఓ పిట్ల కనత్తే ఓ పిట్ట పడిపాయే. ఈ అయ్యో, మీరు గీడేం చెప్తారు? వాళ్ళు ప్రేమాయణంలో మురుగుతుర్రు లతక్క, మనం అందరం వచ్చి డిస్టర్బ్ చేయబడుతుంది. అంతేనా నరేషు? ఏం లేదు గాని మనం అందరం రేపు ఇక్కడ వంట చేసుకుందామా? లత ఇక్కడ మంచిగా ఉంది కదా, అన్ని నేనే తెప్పిస్తా, కూర కళ్ళు అన్ని, స్ప్రైటు గీటు అన్ని నేనే తెప్పిస్తా. మనము ఇక్కడ వంట చేసుకుందామా? ఈ ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? నేనే అన్నా, ఇక్కడ వంట చేసుకుని తింటే ఎంత బాగుంటదని అంటే సురేష్ ఆ మాట మాట్లాడుతుండు. ఇక నువ్వేదంటే అదే వింటాడు మా సురేష్ గాని. ఏంటిది నరేషు గట్ల అంటావు? ఏం లేదు ఏం లేదు. ఎవరెవరు ఏం కథ మరి? ఇక మనమే 5గురం. ఇక రమ్మక్కకి చెప్తే చెప్పు రాజు, రమ్మని చెప్పు, వస్తుందా? ఆమె రాదు గాని ఫిష్ తెప్పి మరి. ఫిష్ తెప్పిస్తా, మటన్ తెప్పిస్తా, చికెన్ తెప్పిస్తా, రేపు మొత్తం నాదే పార్టీ అన్నట్టుగా. ఎందుకు మరి, ఏం సక్సెస్ అయిందని అంతగానం మరి పార్టీ ఇస్తానబడితివి? అయ్యో, ఏం సక్సెస్ కావాలి? నేను ఏమన్నా ఎగ్జామ్స్ రాస్తున్నానా లేకపోతే ఏం రాస్తున్నా? ఏం లేదు, అట్టిగానే ఊరికేనే మంచిగా ఇక్కడ వండుకొని తింటే మంచిగా ఉంటాయి కదా అని. సరే సరే. తాత మంచిగా చేస్తుంది చేపల కూర. ఆహా, నీకు బాగానే రుచి దొరికినట్టుంది రాజన్న. అయ్యో, వీడేంది అటు ఇటు పోయి మా ఇద్దరిని లింక్ పెడతాడు మళ్ళా. ఒకసారి తిన్నా అందుకే అంటున్నా గాని. సరే సరే మరి తెప్పియు, రేపు ఇలా పార్టీ చేసుకుందాం. కొంచెం పొద్దున రార్రి, వంటలన్నీ అయ్యేసరికి లేట్ అవుతుంది కదా. ఓకే ఓకే డన్. ఏమంటావు లతక్క? ఏమంటది ఓకే అంటది గాని. సరేలే, మీ ఇష్టం మరి. ఊర్ని అవ్వ ఇలా నలుగురు మధ్యలో నేను బక్రానైంది. వీళ్ళిద్దరు జోడి వాళ్ళిద్దరు జోడి, నాకెవరు జోడి లేకపాయే. ఏంది మరి నరేషు, ఏమో గురుగుతాన్నావు? ఏం లేదు గాని. సరే రేపైతే పార్టీ ఉందన్నమాట. ఇక నాకైతే రాత్రి సుంది నిద్రనే పట్టదు. ఇక అంతే నరేషు, నిద్ర పోకుంటే ఏం కత్తి ఒక్కరోజు. అన్ని కారం ఉప్పు అన్ని తీసుకొస్తారా మరి? అన్ని నేనే తెప్పిస్తా, మీకు ఎందుకు బాధ? ఇక పైసలు బాగున్నాయి, ఏం చేస్తావే నువ్వు? అబ్బో, పైసలు బాగున్నాయా ఆయన దగ్గర? బాగెందుకుంటాయి గాని, ఉండే కాడికి ఉంటాయి. సరే మరి ఇక పోదాం. జున్ను పోదామారా? పోదాం పోదాం. పోయినాక ఫోన్ చేయి జున్ను, ఒకసారి మాట్లాడాలి నీతోటి మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది. కాసేపు ఉండొచ్చు కదా. లేదు, వెళ్తా, చేస్తలే ఫోను. జున్ను వస్తాను లతక్క. ఏంది సురేష్, మొత్తం ఆ పొల్లతో తిరుగుతున్నావు? పొలానికి ఇట్లా లైన్లో పెడుతున్నావా ఏంటి? పెట్టుడు ఎక్కడిది, పెట్టిండు ఆల్రెడీ. నరేషు అవుతుంది కానీ నీకు ఆ పొల్లు ఇంకా నా లైన్లకే రాలేదు, పెట్టిండు అని అన్నవాడుతీవి. ఎంతసేపు నీ అవ్వ పైసున్నది నీ దగ్గర, ఏ పొల్లైనా పడిపోవాల్సిందే గాని. నిజం చెప్పు సురేషు, ఆ పిల్ల అంటే నీకు ఇష్టమా ఏంది? ఆ పిల్లను లవ్ చేస్తున్నావా మరి? కొంచెం స్టార్ట్ అయిందే, మరి ఒప్పుకుంటది అంటావా? ఏమో ప్రపోజ్ చేయకపోయాను. అందుకే రేపు ఈ ఫుడ్ ఏర్పాటు చేసిన, రేపు మంచిగా వంటలు చేసుకుందాం, కడుపు నిండా తిందాం, తాగుదాం. ఇక మెల్లగా ఆమెను పక్కకు తీసుకుపోయి ప్రపోజ్ చేస్తా. మరి ఏమంటుందో నాకైతే భయం అవుతుంది.
రెండు పెగ్గులు ఎత్తివంటే ఏ భయం కాదు ఇక నీకు ఏం కాదు అంతేనా రాజన్న ఏమో మరి ఫస్ట్ టైం కదా ఒక పిల్లకు ప్రపోజ్ చేసుడు అంత భయమై పాడైతుంది ఏం కాదు ఏం భయపడకు రేపు సక్సెస్ అవుతుంది కానీ నీది మేము ఉన్నాం కదా నీకెందుకు ఇక చూద్దాం మరి ఏమవుతుందో కర్రోడా ఎటు పోతున్నావురా ఏంటి అన్న కర్రోడా పడుతుంది అరే కర్రగున్నోన్ని కర్రోడా అనకపోతే ఎర్రోడా అంటారా అయ్యో నువ్వుగా అంక ఇక మిలమిల మెరిసిపోతానవు ఏంది నువ్వు కర్రెగానే పాడైతివి ముంగట ఇంత బొత్త పెట్టుకొని అయ్యో గట్ల కాదు గాని ఏమైందే మరి మొత్తం కనబడతనే లేవు ఎవరన్నా పిల్లని సెట్ చేసుకున్నావా లేదా నాకే పిల్లద్దు అరే మంచి వయసు మీద ఉన్నావు నీ అవ్వ ఒక్కళ్ళని కాకపోతే ఇద్దరిని మెయింటైన్ చేయొచ్చు నీ వయసుకు గా ముసలోని చూసి నేర్చుకో వాడు ఇయ్యాల మాపో అయితే చస్తాడు ఇద్దరిని పట్టుకొని ఎగిస్తాడు వాడు ఏంది నిజమేనా అవునవును ఏంద్రా వారి నేను ఇద్దరిని పట్టుకొని మెయింటైన్ చేస్తున్నానా ఏడగడబడ్డదిరా నీకు బాడుకోవు ఇక కనబడతలేదానే నీ అవ్వ అటు పక్క పోసి ఇటు పక్క లింగు ఏడికి బుద్ధి పుడితే ఆడి కురుకుతాను అవునా ఈ అవ్వ ముసలోడు మస్తు సాలున్నాడు కదా మరి అందుకే నిన్నొక పొల్లని చూసుకోరా అంటే నీకు సాతన అయితే లేదు గా ముసలోనికి పడ్డారు ఇద్దరు ముసలిళ్ళు నిన్ను ఎట్లా నిన్న నీకు సిగ్గు రాదారా బాడుకోవు ఏ నాకెందుకు సిగ్గత్తది గాని ఏమంటారు నీ ఇద్దరు పిల్లలు ఓకే అంటారా ఇద్దరు ఏం సంగతి మరి ఇంకేంది ఆడబెట్టకపోతే ఈడ తింటావు ఈడబెట్టకపోతే ఆడ తింటావు నీ అవ్వ నీ బతుకు మంచిగున్నదిగా అదే మాకు గట్ల ఎవడు దొరుకుతలేడు అవునా రా బద్మాషోడా ఆ లింగి దగ్గరకు పోకపోయినావు ఇక లింగి నీకే అలవాట నా దగ్గరకు వస్తుందా నాకు ఆడోళ్ళ సోపతే వద్దు నీకు కావాలే కదా నువ్వే పోవాలి నాకు కావాలని చెప్పిందా రా బాడుకోవు ముసలోడు మస్తు చాలున్నాడే తిరుపతి అన్న నిజంగా ఏవ నాకుగా ముసలితో పడుతుందో ఏవతి పడతలేదు ఇక దోస్తులు మన వీడియో అయితే చూసిర్రా దీనికి 3000 లైకులన్నా రావాలి వస్తే నెక్స్ట్ పార్ట్ మంచిగా వస్తుంది వాళ్ళు చెట్ల కాడికి పోతారు మంచిగా వంటలు చేసుకుంటారు తింటారు తిన్నాక ఆడు దొరగాడు జున్నుకు ప్రపోజ్ చేస్తాడు మరి జున్ను ఒప్పుకుంటుందా ఏమైతుంది ఏం కథ అవుతుంది అనేది నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది సో నెక్స్ట్ పార్ట్ మీకు తొందరగా రావాలి అని అంటే మాత్రం మీరు ఖచ్చితంగా మన వీడియోకు లైక్ అయితే కొట్టుర్రి 3000 లైకులు వస్తేనే నెక్స్ట్ పార్ట్ అనేది వస్తుంది దోస్తులు ప్లీజ్ లైక్ చేయుర్రి షేర్ చేయుర్రి కామెంట్ పెట్టుర్రి ఇక కొంచెం తొందర పెట్టుర్రు అంటుర్రు వీడియోస్ కానీ సరే మేము పెట్టడానికి అయితే ట్రై చేస్తాం దోస్తులు లేట్ వచ్చినా కూడా మన వీడియో మాత్రం మంచిగా లెంత్ తోటి వస్తుంది రోజుకొక వీడియో ఖచ్చితంగా వస్తుంది చెయ్యలేని పరిస్థితి ఉంటేనే మీకు మెసేజ్ అనేది పెడుతున్నాము పోస్ట్ చేస్తున్నాము ఇక దోస్తులు ఇక మీకు మళ్ళీ చెప్పాల్సింది ఏం లేదు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే పెట్టుర్రి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన ఛానల్ మంచిగా ఇంకా ముందుకు పోయి 1 lakh సబ్స్క్రైబర్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక తర్వాత పాటలో కలుద్దాం అందరికీ సెలవు